స్వాలక్షణ్యం వృత్తి త్రయస్య స ఏషా భవతి అసామాన్య. స్వాలక్షణ్యం వృత్తి త్రయస్య. త్రయస్య అంటే ఆ మూడింటి యొక్క ఏ మూడింటి యొక్క అంతఃకరణం, బుద్ధి, అహంకారం, మనస్సు, ఈ మూడింటి యొక్క స్వాలక్షణ్యం, వాటికి చెప్పిన లక్షణాలు. వాటికి చెప్పిన లక్షణాలు ఏమిటి? బుద్ధికి నిశ్చయించడం, అహంకారానికి అభిమానించడం, మనస్సుకి సంకల్ప వికల్పాలు. ఇది వాటికి చెప్పిన లక్షణాలు. ఈ లక్షణాలు ఏమని చెప్తున్నారంటే ఈ లక్షణాలు భవతి అసామాన్య. ఇవి అసామాన్య లక్షణాలు అని అంటారు. సామాన్యము అంటే కామన్ అని, అసామాన్యము అంటే స్పెషల్ అని. మరి వాటి సామాన్యకరణ వృత్తి ప్రాణాద్యా వాయవ పంచ. వాటి సామాన్యకరణ వృత్తి అంటే అవి కరణాలు కదా మనకు. 13 కరణాల్లో అంతరింద్రియాలు మూడు కరణాలు కదా మనకి. ఈ 3 కరణాలుగా చేస్తున్న పని ఏమిటి? వాటి పని వాటికి ఉన్నాయి. ఈ 3 కలిసి సామాన్యంగా చేస్తున్న పని ఏమిటి అని అంటే ప్రాణాది వాయవ పంచ అని అంటే 5 వాయువులు ఉన్నాయిగా మనకి. శరీరంలో పనిచేసేవి 5 రకాల వాయువులు చెప్తాం. ప్రాణాపాన వ్యానోదాన సమానాలు. ఈ 5 వాయువులు దాని యొక్క వృత్తి. వీటిని నిర్వహించడం వాటి వృత్తి. తర్వాత కారిక యుగపత్ చతుష్టయతు వృత్తి క్రమశ్చ తస్య నిర్దిష్ట. దృష్టే తథా అపి అదృష్టే త్రయస్య తత్పూర్వికా వృత్తి. ఈ కారికలో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ కరణాలు అనేవి ఏ విధంగా పనిచేస్తాయో ఈ కారికలా చెప్తున్నారు. తస్య చతుష్టయస్య అంటే ఆ 4 విధాలైనటువంటి కరణాలు దృష్టే, ప్రత్యక్ష విషయాల్లో అయితే వృత్తి హితు వ్యాపారం అయితే, అంటే వీటి వ్యాపారం ఏమిటి? జ్ఞానాన్ని గ్రహించడం, లేకపోతే పనిని చేయడమే కదా. ఇవి ఏ విధంగా చేస్తాయి అని అంటే యుగపత్ చతుష్టయస్యతు వృత్తి. చతుష్టయస్య ఆ 4 వృత్తి హితు వ్యాపారం అయితే యుగపత్ ఒక్కసారిగా చేసేయచ్చు. ఈ పనులు చేయడం 2 విధాలుగా ఉంటుంది అని చెప్పాడు. అదేమిటి? ఒకటేమో ఇన్స్టంటేనియస్ గా ఒక్కసారిగా జరిగిపోయినట్టుగా ఉండొచ్చును. ఇంకొకటి ఏమిటి? క్రమేణా కాలం తీసుకుని పని జరగచ్చును. ఈ 2 రకాలుగా కూడా ఉంటుంది అని చెప్పాడు. ఇలా జరిగేవి ఏమవుతాయంటే బాహ్యేంద్రియాలకు మాత్రమే అవుతాయి. బాహ్యేంద్రియాలు ఎందుకంటే ఇవి ప్రత్యక్ష విషయాలను చూస్తాయి కనుక. అదే అంతరింద్రియాలు ఉన్నాయనుకోండి, అవి ప్రత్యక్ష విషయాల్ని చూడవు. అవి అంతరింద్రియము అంటే మనస్సు ఉన్నది. మనస్సు అనేది ఇంకా ఒకే వ్యాపారాన్ని మనస్సు, అహంకారం, బుద్ధి కలిపి చేస్తాయి. అది ఎలాగో చెప్పుకున్నాం కూడా మనం. ఈ మనస్సు అనేది ఏ విధంగా చేస్తుందంటే ఇది అనుమానంతో విషయ సంగ్రహణం చేస్తుంది. ఎందుకంటే అది ప్రత్యక్ష వృత్తులు కావాలనుకుంటే జ్ఞానేంద్రియాల ద్వారా లేదా కర్మేంద్రియాల ద్వారా చేసుకుంటుంది. కాకపోతే అప్రత్యక్షమయ్యేటటువంటివి అంటే కనపడని విషయాలు మాత్రం అది గ్రహిస్తుంది. కనపడని విషయాలు గ్రహించేదానికి ప్రమాణం ఏమిటి? అనుమానమే. అంటే ఏమిటి? మబ్బు పట్టింది, వర్షం వస్తుంది. ఇది ఏదో ఎక్కడ తెలుస్తుంది మీకు? మబ్బు ఉంది, వర్షం పడొచ్చు అనేది ఎక్కడ తెలుస్తుంది? జ్ఞానం మీకు మనస్సులోనే తెలుస్తుంది. అది కంటి వల్ల వర్షం రాబోతుంది అని కంటి వల్ల తెలియదు కదా. ఇంకో దేని వల్ల తెలియదు కదా. ఇది అనమాట. అవి అందుకని అనుమాన ప్రమాణం చేత అవి ఆ కనపడినటువంటి వాటిని అవి గ్రహిస్తాయి ఆ జ్ఞానాన్ని. ఇది చెప్పేది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే పేరుకి అనుమాన ప్రమాణమైనా కానీ అది ఒక రకంగా ప్రత్యక్ష ప్రమాణమే. ఎందుకంటే మబ్బు వచ్చినప్పుడు వర్షం వస్తుంది అని మనకు ఎలా తెలుస్తుందండి? అంతకు ముందు ఎప్పుడో మబ్బులు పడితే వర్షం రావడం చూసాం కనుక అప్పుడు అది ప్రత్యక్షమే కదా. ఆ ప్రత్యక్ష జ్ఞానాన్ని ఇప్పుడు మనం స్మృతిలోకి తెచ్చుకుంటున్నాం. స్మృతి అంటే అనుభవాన్ని జ్ఞాపకంలోకి తెచ్చుకోవడమే స్మృతి అంటే. మనం ఒకప్పుడు మబ్బుంటే వర్షం వస్తుంది అని తెలుసును కనుక మనకి చూసాం కనుక ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుని స్మృతిలోకి తెచ్చుకొని మనం ఎప్పుడో అనుమాన ప్రమాణంతో ఓహో ఇప్పుడు వర్షం రావచ్చును అని అనుమానిస్తున్నాం. ఈ విధంగా అంతరింద్రియాలు చేస్తాయి అని ఇక్కడ చెప్పారు. అదే యుగపత్ చతుష్టయస్య వృత్తివి క్రమశ్చ తస్య నిర్దిష్ట. అంటే తస్య నిర్దిష్ట అంటే వాటి వ్యాపారాలు. ఉదాహరణకి కన్ను చూస్తుంది, కాలు నడుస్తుంది, వేటి వ్యాపారాలు వాటికి ఉన్నాయి. ఇవి ఒక్కసారిగాను జరగచ్చు, క్రమంగాను జరగచ్చు. ఒక్కసారిగా జరగడం అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎలాగంటే మీరు ఒక అడవిలో వెడుతున్నారు. మీరు కట్టిగా చీకటిగా ఉంది. ఆ చీకటిలో మీరు నడిచి వెడుతూ ఉంటే ఒక మెరుపు మెరిసిందండి. ఒక్కసారిగా బోల్డు వెలుతురు వచ్చింది. వెలుతురు వచ్చినప్పుడు ఏం జరిగింది?
సరిగ్గా మీ మొహం ముందు ఒక పెద్ద పులి మొహం కనిపించింది మీకు. మీ దగ్గరలో ఉంది పెద్ద పులి మిమ్మల్ని వేసేయడానికి. అదే మెరుపొచ్చింది గనక కనపడింది. లేకపోతే కనపడేది కాదు. ఒక్కసారి అప్పుడు ఏం చేస్తారండి మీరు? మన రియాక్షన్ ఎలా ఉంటుంది? తక్షణం పక్కకు దూకేస్తాం అంతే గదా! మెరుపులో పెద్ద పులి మొహం ఎప్పుడైతే కనపడిందో టపీమని పక్కకు దూకేస్తాం మనం. ఎందుకని? అక్కడ అంత స్పీడ్‌గా ఆ పని జరగాలి. అంటే ఇక్కడ ఎన్ని పనులు జరిగాయండి? దృశ్యం మనస్సు చూడమంది, మనస్సు కళ్ళని కళ్ళు చూశాయి, మనస్సుకు చెప్పాయి. మనస్సు, అహంకారం, బుద్ధి అంతా అయింది. అవును అది పులి అని చెప్పింది. వెంటనే మనకేమో పులైతే చంపేస్తుంది పారిపో అంది. అది ఆ పని ఎవరికి చెప్తుంది? కాలికి చెప్పింది. కాలు దూకి ఇంత వ్యవహారం జరిగింది గదండీ! ఇంత చెప్పుకునేందుకు జరిగింది గానీ, ఇదంతా ఎంతసేపు జరిగిందండి? యుగపత్. ఒక్క క్షణంలో జరిగిపోతుంది ఇదంతా. వెంటనే పక్కకి దూకేసాం. ఇది ఒక్కసారిగా జరగడము అనంటే యుగపత్ చతుష్టయస్య వృత్తి. యుగపత్ వృత్తి అంటే ఇది. ఒక్క మాటలో జరిగిపోవడం. ఇంకొక్కొక్కసారి ఏం జరుగుతుంది? మీరు పగలే వెడుతున్నారు, అడవిలో వెళ్తున్నారు. ఇదే పులి మీకెక్కడో కిలోమీటర్ దూరంలో రోడ్డు క్రాస్ చేస్తూ కనపడింది. మీరప్పుడేం దూకరు. ఇప్పుడు దూకాల్సిన అవసరం ఏముంది? అప్పుడేం దూకరు. దాన్ని చూస్తారు. అంటే దృశ్యాన్ని చూస్తూ ఉండు జాగ్రత్తగా ఉండాలి. మనస్సు ఎప్పుడూ ఆదేశాలు ఇస్తూనే ఉంటుంది కంటికి. కన్ను చూసింది. చూసిన తర్వాత ఆలోచన చేసింది. అమ్మో! ఇది పులుందే. మనం ఒక క్షణం ఇక్కడ ఆగితే బెటరు. అది రోడ్డు క్రాస్ చేసి పోయిన తర్వాత అయితే దాని దృష్టిలో పడం. మనం సేఫు. ఎందుకొచ్చింది కాసేపు ఆగుదాము అని ఆలోచన చేస్తుంది. కన్ను చూసి మనస్సుకిస్తుంది. మనస్సేమో అహంకారం, అహంకారం బుద్ధి, బుద్ధి విశ్లేషణ చేస్తుంది, నిశ్చయం చేస్తుంది. ప్రమాదం ఉంటుంది ముందుకెడితే అని. అందుకని కాసేపు ఆగులే అని చెప్తుంది. అది విచక్షణ ఆగమంటుంది. అప్పుడు మళ్ళీ అది వెనక్కొస్తుంది. కాళ్ళకి చెబుతుంది నువ్వు ఆగింక నడవకు కాసేపని. కాళ్ళు ఆగుతాయి. ఇదంతా ఇక్కడ క్రమంగానే జరుగుతుంది. ఇక్కడేమి అర్జెన్సీ ఏమీ లేదు. అంటే ఏమిటి ఇక్కడ? ఈ జరిగేటటువంటి చర్య, ఈ ఇంద్రియాల వలన జరిగే చర్య ఒక్కమాటుగా కూడా జరుగుతుంది. లేదు క్రమంగా కూడా జరుగుతుంది. అంతరింద్రియాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. యుగపత్ చతుష్టయస్య తు వృత్తిః క్రమశశ్చ తస్య నిర్దిష్టాః. తస్య నిర్దిష్టాః వృత్తిః తస్య చతుష్టయస్య యుగపత్ ఒకసారిగా జరగచ్చును. దృష్టే ప్రత్యక్షమైనటువంటి విషయాల్లో అదృష్ట్య అదే విధంగా అదృష్టం ప్రత్యక్ష విషయాలు కానివి. అంటే మనం అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకునేవి. ఇవి సాధారణంగా అంతరింద్రియాల ద్వారా జరిగేటటువంటివి. అవి కూడా తత్పూర్విక వృత్తిః. పైనెలా చెప్పామో, పూర్వం ఎట్లా చెప్పామో అదే విధంగా అంటే క్రమంగా గాని, లేదు ఒక్కమారుగా గాని జరగవచ్చును.